అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంతకీ ముందుకు సాగడం లేదు. దీనిపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక ప్రాజెక్టును ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమేంటి? నిర్వాసితుల వాదనేంటి? అధికారులు ఏం చెప్తున్నారు? ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా నల్లగొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రధానంగా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించనున్నారు. సుమారు 3,41,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నక్కలగండికి అవసరమైన నీటిని శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ బ్యాంక్ కాలువ ద్వారా కేటాయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వచ్చే 30 టీఎంసీల కృష్ణా వరద నీటిని ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా నక్కలగండి రిజర్వాయర్కు తరలిస్తారు. ఈ నీటిని అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కొన్ని చోట్ల పంపింగ్ ద్వారా ఆయకట్టుకు పంపిణీ చేస్తారు. 2012లో ల్యాండ్ రిక్వైర్మెంట్స్ చేసిర్రు. అప్పుడే మీరు ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పి రైతులకు, తెలియని వాళ్ళకు చెప్పేసి ఈ భూసేకరణ వాళ్ళు వాగ్మూలం తీసుకోవడం జరిగింది. అప్పుడు 1,65,000 మాత్రమే కట్టిరు. ఆ 1,65,000కి ఇక్కడ వచ్చేది ఏది లేదు. దానివల్ల సరే ఇంకా గవర్నమెంట్ తలిస్తే ఏదైనా లేపుతారు, మనం చేస్తారు, పక్కకు పోయినాం. ఒక 100 కుటుంబాలు టోటల్ భూమి ల్యాండ్ భూమి పోయింది. ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉంది. ఇండ్లు ఉండి ఏమైనా చేస్తే ఆ భూమి పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఏదైనా చూస్తే వాళ్ళని పోతారు. భూమి పోయిన వాళ్ళకి భూమి లేదు, 1,65,000 మాత్రమే కట్టించారు. అప్పుడు 5.5 ఇచ్చారు సార్, ఎకరానికి 5,50,000 ఇచ్చారు. ఇచ్చి కూడా 7 సంవత్సరాలు అయింది. ఆ డబ్బులు కూడా మేము ఏదైనా భూమిని కొనాలంటే 7 లక్షలకు 6 లక్షలకు ఏమొస్తుంది? పైన బయట కొనాలంటే 12 లక్షలు 15 లక్షలు అంటారు సార్. 5 లక్షలకి ఏమొస్తుంది? ఇప్పుడు మా తినాలంటే తిండి కూడా లేదు. మన ప్యాకేజ్ ఏజ్ ఉన్న వాళ్ళకు 7,40,000 ఇస్తుంటారు. అది కాకుండా మాకు డబల్ ఇవ్వాలి, 15 లక్షలు ఇవ్వాలి. గజానికి 1,400 ఇస్తున్నారు. 1,400 కాకుండా 3,000 ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఇచ్చినా మేము తీసుకుంది, అప్పుడు ఇవ్వలేదు. నక్కలగండి ప్రాజెక్టుకు 2015 జూన్ 12న శంకుస్థాపన చేయగా పనులను 2016 జనవరిలో ప్రారంభించారు. భూసేకరణ, ఇతర కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం సకాలంలో తగినంత పరిహారం చెల్లించలేదు. ఫలితంగా బాధితులు కోర్టులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇది నిర్మాణ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయాల్సి వచ్చింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగం తవ్వకం ఆలస్యం, ఇతర ఇంజనీరింగ్ పనుల్లో సాంకేతిక సవాళ్లు, అటవీ, పర్యావరణ అనుమతులు కూడా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల ప్రాధాన్యతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ జోక్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం కూడా పనుల వేగం తగ్గడానికి కారణమవుతోంది. ఈ కెనాల్ తీసి 20 సంవత్సరాల దాంట్లో ఇది గవర్నమెంట్ జనాలకు చూస్తారు, జనాలు గవర్నమెంట్ చూస్తున్నారు. 20 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ కెనాల్ ఓపెన్ చేసి 20 సంవత్సరాలు. మరి ఈ ప్రభుత్వం కాకపోయినా వేరే ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా చేసేయాలి కదా. ఎందుకు ప్రజలకు ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఈ ప్రాజెక్టు ఇప్పుడు కెనాల్ కాలేదు, ఈ ప్రాజెక్టు చేసేసారు. అందుకు కాబట్టిగా పొలాలకి అప్పుడు ఏం కట్టలేదు మాకు. అసలు 1,65,000 కట్టించారు. అది 1,60,000 తీసుకుపోయి ఒక మేక రాదు, ఒక గొర్రెలు రాదు. అప్పుడు ఆ ల్యాండ్లో అసలు మునిగి మరి ఘోరంగా పరిస్థితి ఉన్నాం. అందుకాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే ప్రభుత్వం కూడా జనాలకు ఆదుకొని ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసుకోవాలి. మేము మోతే తండకు కూడా గవర్నమెంట్కి R&R ప్యాకేజ్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 20,10,000 కంటే ఎవరైనా ఇస్తారా? కనీసం బైక్ అసలు ఏమేందో బైక్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఒక బైక్ అది ఇంకా డెప్రిషియేషన్ కూడా కాదు. అది ల్యాండ్ వాల్యూ పెరిగి ఎప్పుడైనా ఇంక్రీజ్ అయ్యేదే కదా, డిక్రీజ్ అయ్యేది కాదు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ డబ్బులు మీరు తీసుకోకపోతే మేము కోర్టులో డిపాజిట్ చేస్తాం మీ డబ్బులు అని అంటున్నాం. అంటే రైతులకు భయాందోళన చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులకి కొంచెం అఫోర్డబుల్గా ఉండాలా, లేకపోతే వాళ్ళకి చచ్చిపోవాలని అనుకుంటారా? ఇంకా 2,10,000 అనేది అసలు చాలా ఘోరం అండి. అది ఎప్పుడుదో 2013 నోటిఫికేషన్స్ ఇప్పుడు జారీ చేస్తామంటే ఎవరైనా తీసుకుంటారా? మరోవైపు నిర్వాసితులు డబ్బు రూపంలో పరిహారం కంటే ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవడానికి భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల ప్రకారం R&R ప్రణాళికలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలు శాపాలుగా మారాయి.